మిత్రుల జేబీ నేను మీ సాయి కుమార్ కోరేకల సామాజిక కార్యకర్త. ఈరోజు మనం కలెక్టరేట్లో ఉన్నాం. అయితే 2 రోజుల క్రితం మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 9, 10వ తారీఖు ఆధార్ కార్డు మెగా క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్యాంపుల ద్వారా ఎవరైతే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి మీరు అప్లికేషన్ పెట్టేసుకొని మీకు టోకెన్ల ద్వారా మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేస్తారని తెలియజేయడం జరిగింది. దీన్ని విస్తృతంగా ఆయా వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలో ఎన్నో మీమ్ పేజీలు కానీ పెద్ద పెద్ద మన స్థానికంగా ఉన్నటువంటి పేజీలన్నీ కూడా సర్క్యులేట్ చేయడం వల్ల మన జిల్లా మొత్తం సర్క్యులేట్ అయ్యి మన జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల నుంచి ఎంతోమంది ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే సాధారణంగా స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వ్యక్తులు కూడా రావడం వల్ల ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ అనేది జరిగింది. దానివల్ల అసలు వాస్తవానికి ప్రోగ్రామ్ అనేది ఫెయిల్ అని చెప్పొచ్చులే. కానీ ఎవరైతే వారి యొక్క కొంచెం గ్రామాలలో ఉండి ఈ నాగరికత కొంచెం అర్థం కాని వాళ్ళు ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో పోడు వ్యవసాయం చేసుకొని పొద్దున్న వెళ్తే సాయంత్రం 9, 8 వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి క్యాంపుల ద్వారా వాళ్ళలో ఎవరైతే ఆధార్ కార్డు కొత్తగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంచెం సిటీలో ఉండి గ్రామాల్లో ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా రావడం వల్ల ఫ్లోటింగ్ అనేది ఎక్కువైంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఒకసారి అక్కడ వీడియో చూపెట్టారు, సో వాళ్ళు చూపెట్టారు జూమ్ అలాంటి పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తే వాళ్ళ ఐరైస్ పడకపోయినా తంప్రింట్లు పడకపోయినా, ఎందుకంటే వాళ్ళు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని అరిగిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చేయడానికి ప్రత్యేక ఆస్కారం కల్పించారు. కానీ మనం స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం వల్ల ఎక్కువ ఫ్లోటింగ్ అయిపోయి ఇప్పుడు ఈ ప్రోగ్రాం అనేది విజయవంతంగా అవ్వడం గల కారణం మన వాళ్ళే. నీ దగ్గర మినిమం నీడ్స్ ఉన్నాయి, నువ్వు చేయించుకోగలుగుతావు. నువ్వు కూడా ఇట్లా ఫ్రీ క్యాంప్ అని చెప్పేసరికి రావడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం ఆలోచించాలి అందరూ కూడా. దీని వెనకాల కలెక్టర్ గారి ఉద్దేశం చాలా మంచిది, దాని అందరం కూడా స్వాగతించాలి. కానీ ఈ ప్రోగ్రాము ఇలా డిసప్పాయింట్ అవ్వడానికి కారకులు ఎవరైనా కూడా ఆలోచించాలి. దీన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దీన్ని ఒక రాంగ్గా పోర్ట్రేట్ చేసి దీన్ని కలెక్టర్ గారి వైఫల్యంగా చూపిద్దామంటే మాత్రం ఇది తగదైన అంటే ఇది కరెక్ట్గా అంశం కాదు. దీన్ని అందుకనే దీంతో ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. రైట్, సాయి కుమార్ కోటకల, సైనింగ్ ఆఫ్.